మహామాక్స్. ప్రభాస్ అంటే ఒక వైబ్. కుర్రకారులో ప్రభాస్ కున్న క్రేజే వేరు. అతని సినిమాలు సైలెంట్ గా హిట్ అవుతుంటాయి. ప్రభాస్ పెళ్లిలాగానే అతని సినిమాలు కూడా లేట్ గా విడుదలవుతుంటాయి. ఆచితూచి కథలను ఎన్నుకునే ప్రభాస్ ప్రతి సినిమాలోనూ ఒక కొత్తదనం ఉంటుంది. తొలి సినిమా నుండి మెల్లగా అంచెలంచెలుగా ఎదుగుతూ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నారు. పూర్వపరాల్లోకి వెళ్తే ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించినప్పటికీ పాన్ ఇండియా సినిమా మొదటి హీరో ఇతనే అని చెప్పక తప్పదు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలు ఏవీ రాలేదు. పోయినేడాది వచ్చిన సలార్ సినిమా తర్వాత నిర్మాణ దశలో కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడిన సినిమా రాజాసాబ్. దానికి కారణం చిన్న సినిమాల ద్వారా ఒక పద్ధతిలో హిట్లు సాధిస్తూ వస్తున్న మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే. ఈ సినిమా అదుగో అప్పుడొస్తుంది ఇదిగో ఇప్పుడొస్తుంది అని ప్రేక్షకులను ఉవ్విళ్ళూరించిన ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ లాంటివి అప్పుడప్పుడు విడుదలవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పాట ఒకటి విడుదలైంది. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటో తెలియదు కానీ పాట మాత్రం ప్రభాస్ పర్సనల్ లైఫ్ కు కూడా వర్తించే విధంగా ఉంది. అమ్మాయిల కలల రాజకుమారుడైన ప్రభాస్ సినిమా కథానాయకుడిగా అశేష అభిమానులను సంపాదించుకున్నప్పటికీ ఎందుకనో పెళ్లి జోలికి వెళ్లడం లేదు. ఇదిగో ఈ ఏడాది అవుతుంది ఫలానా హీరోయిన్ తో డేట్ లో ఉన్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చిన ఈ పాటలో లుక్స్ చాలా బాగున్నాయి. యోగి సినిమాలో తరహాలో పాటలో స్టెప్పులు వేశాడు. ఈ సినిమాలో ఒక వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడని అభిమానులు ఆనంద సాగరంలో తేలియాడుతూ ఉన్నారు. పాటలోనే ఇంత బాగుంటే సినిమా వస్తే రచ్చ రచ్చే అనిపించే విధంగా అభిమానులు అంచనా వేస్తున్నారు. తమన్ తనదైన స్టైల్లో మాస్ ట్యూన్ ఇచ్చాడు. దానికి అనుగుణంగా రామజోగయ్య శాస్త్రి చక్కటి లిరిక్స్ అందించారు. దీన్ని థీమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాట ప్రారంభంలో హీరో వీరోయితాన్ని పొగుడుతూ సాగుతోంది. రెండవ పల్లవిలో పెళ్లి ప్రస్తావన వస్తుంది. యాడుందో నా కాబోయే పిల్ల, యాడుందో మేడెక్కి వడియాలు పెడుతుందో తాపీగా అంటూ పాడుతూనే తరువాత చరణంలో మళ్ళీ హీరో గుణగణాలు సాహసాలు వినిపిస్తాయి. పాన్ ఇండియా #1 బ్యాచులర్ నేనేలే అంటూ రొమ్ము విరుచుకొని ఫోజులిస్తాడు ప్రభాస్. సంగీతానికి తగ్గట్టుగా సంచిత్ హెగ్డే సింపుల్ లవ్లీ స్టెప్స్ వేయించాడు. అందమైన లొకేషన్స్ లో పాటను చాలా హృదయంగా చిత్రీకరించారు. ఇది విన్న మీకు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనిపిస్తోంది కదా. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. మరి జనవరి 9న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ నటిస్తుండగా ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ పాట చూస్తే సినిమా ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. సో ఇది ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.